హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్టు నుంచి క్వశ్చన్ నంబర్ 5, ఫైండ్ ద ఐ వాల్యూ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఈ 2 ohmsలో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ వాల్యూ ఐ. ఈ ఐ వాల్యూ ఎంత? ఆప్షన్స్ ఆర్ 0.8 amperes, 1.1 amperes, 1.4 amperes, 1.9 amperes. ఈ క్వశ్చన్ని ట్రిపుల్ బ్రాంచ్ వాళ్ళకి 2019 ఇయర్ గేట్ ఎగ్జామ్కి 1 మార్క్కి అడిగారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సింపుల్ నెట్వర్క్ని కేసీఎల్ని ఉపయోగించి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జంక్షన్, ఈ నోడ్ని వి అనుకుంటున్నాను. ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ విగా కన్సిడర్ చేస్తున్నాను. కేసీఎల్ అనేది మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఒక నోడ్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్స్ని, లీవ్ అయ్యే కరెంట్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0కి సమానంగా ఉంటుంది. అప్లయింగ్ కేసీఎల్ ఎట్ నోడ్ వి. నోడ్ను విగా కన్సిడర్ చేస్తున్నాను. ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ కూడా విగా కన్సిడర్ చేస్తున్నాను. ఎంటర్ అయ్యే కరెంట్ అనేది ఐ అనే కరెంట్ ఎంటర్ అవుతున్నది. 2 amperes అనే కరెంట్ ఈ నోడ్ వి దగ్గరికి ఎంటర్ అవుతున్నది. లీవ్ అయ్యే కరెంట్ I2గా కన్సిడర్ చేస్తున్నాను. ఎంటర్ అయ్యే కరెంట్స్ని మైనస్గా తీసుకుంటాము. -I, -2. లీవ్ అయ్యే కరెంట్ ప్లస్గా కన్సిడర్ చేస్తాము. +I2 = 0. సో ఈ I2, ఈ లీవ్ అయ్యే కరెంట్ I2ని I = V/R, ఈ ఫార్ములా లాగా ఇక్కడ ఉన్నటువంటి నోడ్ వోల్టేజ్ V - 5I/3 ohms. ఈ 5I అనేది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఈ 2 ohmsలోకి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I, ఈ I వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ వోల్టేజ్ సోర్స్ ఉన్నది. అందుకనే 5I అని ఇచ్చారు. కాబట్టి ఇది ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ని ఇలా ఈ రాంబస్ షేప్లో ఇస్తారు. సో I2 అనేది V - 5I/3. దేర్ఫోర్ ఈ I2 = V - 5I/3ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -I -2 ప్లస్ I2 అంటే V - 5I/3 = 0. డినామినేటర్లో 1 ఉన్నట్లు. సో ఎల్సిఎం అనేది మనకు 3 అవుతుంది. -3I -6 ప్లస్ V - 5I = 0. దీన్ని ఇంకా సింప్లిఫై, ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి 3ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 0 × 3 0 అవుతుంది. -3I -6 ప్లస్ V - 5I = 0 × 3 = 0. -3I -5I -8I -6 ప్లస్ V = 0. దీన్ని ఈక్వేషన్ 1గా అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో V అనేది ఒక అన్నోన్ వాల్యూ, I అనేది కూడా ఒక అన్నోన్ వాల్యూ. ఎప్పుడైనా కానీ ఒక ఈక్వేషన్లో 2 అన్నోన్ వాల్యూస్ ఉంటే ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ I వాల్యూని కనుక్కుంటున్నాను. అది ఎలాగా అంటే, ఇక్కడ ఉంటే ఈ I వాల్యూ అనేది ఇక్కడ ఉన్నటువంటి 20 volts నుంచి ఇక్కడ ఉన్నటువంటి నోడ్ వోల్టేజ్ Vకి కొంత వోల్టేజ్ డిఫరెన్స్ ఉండటం వలన కరెంట్ అనేది ఇలాగా ఫ్లో అవుతున్నది. సో I = 20 - V/2. సో దీని నుంచి ఈ 2ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే 2 × I = 20 - V. ఫ్రమ్ దిస్ V = 20 - 2I. ఈ వోల్టేజ్ V = 20 - 2I వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
therefore minus 8I minus 6 V equals to plus 20 minus 2I equals to 0. Minus 8I minus 2I minus 10I. 20 minus 6 minus 14 equal to 0. Minus 10I equals to minus 14 ని ఇటువైపుకి షిఫ్ట్ ఇది ప్లస్ 14, ఇది మైనస్ ప్లస్ 14 ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే minus 14. Therefore I equals to minus 14 by minus 10. Minus minus cancels. 14 by 10 1.4. Therefore మనకు కావాల్సినటువంటి కరెంట్ I వాల్యూ ఈక్వల్స్ టు 1.4 ఆంపియర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఏమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.